ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం చాలా ముఖ్యమైనది, కీలకమైనది. కాబట్టి ఈ వీడియోని చూసేటువంటి వాళ్ళు చివరి వరకు చూడండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మనలాంటి ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. అయితే ఆహారం అనేది సాధనకి అవసరమా? ఆహార నియమాలు లేనటువంటి సాధన వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటిది ఈరోజు విషయం అన్నమాట. అయితే దీనికి సంబంధించి మనం చాందోగ్యోపనిషత్తులోని ఒక శ్లోకాన్ని చూద్దాం. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి, స్మృతిలంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. శుద్ధమైనటువంటి ఆహారం తిన్నటువంటి వ్యక్తికి పవిత్రమైనటువంటి మనస్సు అనేది ఏర్పడుతుంది. పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి బలమైన దృఢమైనటువంటి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటాడు. బలమైన దృఢమైన జ్ఞాపక శక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి సర్వబంధాల నుండి ముక్తి పొందుతాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే దీని ప్రకారం ఆహారం అనేది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది సాధనకి. అయితే మనం ఉంది కలియుగంలో. కలియుగం ఇక ప్రారంభించాలి అన్నప్పుడు బ్రహ్మ కలిపురుషుణ్ణి నీ ధర్మం పాలించటానికి ఇక సమయం ఆసన్నమైంది రమ్మన్నప్పుడు కలిపురుషుడు నల్లగా వస్త్రహీనుడై, అంటే శరీరం మీద వస్త్రాలు ధరించకుండా తన యొక్క లెఫ్ట్ హ్యాండ్తో గుహ్యాంగాన్ని, రైట్ హ్యాండ్తో నాలికని పట్టుకొని వికటాట్టహాసం అంటే ఒక వికృతమైనటువంటి చేష్టలతో రావటం జరుగుతుంది. వచ్చినప్పుడు బ్రహ్మ కొంచెం విచిత్రంగా చూస్తాడు. ఏంటి నువ్వు చేసే పని ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు కలిపురుషుడు చెప్తాడు బ్రహ్మకి, నేను నా యుగంలో అంటే గుహ్యాంగము అంటే కామం ద్వారా, రెండవది నాలుక అంటే రుచుల ద్వారా మనుష్యులను ప్రలోభపెట్టి మభ్యపెట్టి వారిని వినాశనం చేస్తాను అని చెప్పేసి అనటం జరుగుతుంది. దీనికి సంబంధించిన కథ ఇంకా చాలా ఎక్కువగా విస్తారంగా ఉంటుంది. అయితే ఇంతవరకు ఏంటంటే అంటే కలియుగంలో ప్రలోభ పెట్టేటువంటి రెండు అంశాల్లో ఆహారం కూడా ఒకటి. ఈ ఆహారం అనేది మనకి అంటే కలియుగంలో ఎక్కువగా ఈ ఆహారం కామానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఎందుకు మనుషులు వశమవుతారు అంటే సత్యయుగంలో 4 పాదాల ధర్మం నడిచేది, త్రేతాయుగంలో 3 అంటే 3 పాదాల ధర్మం నడిచేది, తర్వాత ద్వాపర యుగంలో అంటే 2 పాదాల ధర్మం నడిచేది, కలియుగంలో 1 పాదం మీదే ధర్మం అనేది నడుస్తుంది. ఎవరైతే దైవ రక్షణలో సాధనల్లో దైవానికి చాలా సమీపంలో ఉండేటువంటి వ్యక్తులకి కలి ప్రభావం అనేది ఉండదు. సద్గురువు యొక్క కృప కలిగిన వారికి కూడా ఈ యొక్క కలి ప్రభావం అనేది ఉండదు. కాబట్టి మనం సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆహార నియమాలు అనేవి పాటించడం చాలా అవసరం. దానికి సంబంధించి మరొక విషయం, మనకి తీసుకున్నటువంటి ఆహారం ఏమవుతుందంటే మొదట రసంగా మారుతుంది, తర్వాత రక్తంగా, తర్వాత మాంసంగా, తర్వాత ఎముకగా, తర్వాత కొవ్వుగా, ఎముకలో ఉండేటువంటి మజ్జగా, తర్వాత శుక్రంగా, చివరిగా ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది మేధస్సుగా అంటే ఆలోచనగా మారుతుంది.
ఇక్కడ మనం మిత్రులారా సూక్ష్మమైనటువంటి విషయం అని చెప్తున్నాం. సూక్ష్మమైనటువంటి విషయం అంటే దానిని తెలుసుకోవాలి అంటే మన యొక్క మనసు కూడా చాలా సూక్ష్మంగా ఉంటే కానీ గ్రహించలేనంత సూక్ష్మంగా ఉంటుంది ఆహారం మన మీద చూపించేటువంటి ప్రభావం. ఎందుకంటే అహంకారం వల్ల కొంచెం మందకొడిగా ఉండేటువంటి బుద్ధి యొక్క తత్వం వల్ల ఆహారం వల్ల కలిగేటువంటి పరిణామం ఏంటి, ఆలోచన ఉండొచ్చు, లేకపోతే మనం తినే ఆహారమే మనం ఏదైతే తింటున్నామో అదే మనం. కాబట్టి ఈ ఆహార నియమాలు పాటించాల్సిన విషయంలో ముఖ్యంగా రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల, తమోగుణ ఆహారం వల్ల మత్తు, నిద్ర, బద్ధకం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సాధనలో కూర్చున్నప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతారు. రజోగుణ సంబంధమైన ఆహారం తీసుకోవటం వల్ల వీళ్ళకి ఏమిటి అంటే మనస్సు అనేది కాన్సన్ట్రేట్ అవ్వదు, ఒకదాని మీద మనస్సు అనేది కాన్సన్ట్రేట్ అవ్వదు ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మనస్సుని నిలపకపోవటం అనేది ఒక ప్రాబ్లం అయితే, రెండో విషయం ఏంటంటే వీళ్ళు కూర్చోవచ్చు, గంటల తరబడి కూర్చోవచ్చు, కానీ మనస్సు అనేది మటుకు ఆ ధ్యానం మీద లగ్నం అవ్వదు, ఆ రకంగా ఇబ్బందికి గురి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సత్వగుణ సంబంధమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం తీసుకోవటం అనేది ఉత్తమం. ఈ సత్వగుణ సంబంధమైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, నట్స్, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినటువంటి ఆహారాలే, ఇవన్నీ తీసుకోవచ్చు. అయితే ఈ సత్వగుణానికి సంబంధించిన ఆహారం తీసుకున్నప్పుడు ఏంటంటే మనస్సు బ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది. ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోతాం, ఎంత పని చేయాలో అంత పని చేస్తాం. మనకేంటంటే ఎరుక అనేది చక్కగా స్థిరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అయితే మనకి ఇక్కడ వచ్చేటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మనం ఉంది కలియుగంలో, పైగా కలి ప్రభావం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్. బయట జాబ్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడో ఫుడ్స్ తినాల్సి వస్తుంది, రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ తినాల్సి వస్తుంది. నాన్ వెజ్ తినేవాళ్ళం, ప్రత్యేకించి నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ సాధనకు సంబంధించి మనస్సు బాగా చంచలంగా అవుతుంది. దీనికి ఏంటంటే మనం వాళ్ళని తప్పుగా చూడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. దానికి ఏంటంటే మనం జడ్జి చేయటం కానీ లేకపోతే కామెంట్ చేయడం కానీ కరెక్ట్ కాదు. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహారం మానేయటానికి మొదటి విషయం ఏంటంటే కంప్లీట్గా బంద్ చేసి వెజిటేరియన్ కిందకి మీరు కన్వర్ట్ అయిపోవటం. సాధన మీకు ముఖ్యం, దైవం ముఖ్యం, ముక్తి ముఖ్యం, మనశ్శాంతి ముఖ్యం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సత్వగుణ సంబంధమైనటువంటి వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అలా కాదు, మేము చెయ్యలేము, మాకు అవకాశం లేదు అనుకున్నటువంటి వాళ్ళు మటుకు తగ్గించుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఒకవేళ తిన్నప్పుడు రెండు క్రియల్లో ఒకటి పెద్ద ప్రేగుని క్లీన్ చేసేది, రెండోది చిన్న ప్రేగుని క్లీన్ చేసేది. ఈ రెండు క్రియలు కూడా కంపల్సరీ చేసుకోవటం మంచిది. ఈరోజు తిన్నారనుకోండి, రేపు నెక్స్ట్ డే ఈ రెండు క్రియలు చేసుకుంటే మనకేంటంటే క్లీనింగ్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేట్లోకి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే గజకర్ణి అంటారు. గజకర్ణి అంటే దీన్ని కుంజల్ క్రియ అని కూడా అంటారు. ఈ గజకర్ణి ఏంటంటే ఒక బౌల్లో ఒక 8 గ్లాసెస్ 9 గ్లాసెస్ వాటర్ పోసేసి అది లైట్గా హీట్ చేసిన తర్వాత దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. బీపీ ఉన్నోళ్ళైతే సాల్ట్ వాడద్దు. వేసుకొని ఒక 7 గ్లాసులు 8 గ్లాసులు వరుసన వాటర్ తాగేయాలి. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, వచ్చినప్పుడే తాగేయాలి. తాగేసిన తర్వాత వామిటింగ్ వచ్చినప్పుడు బయటికి అది వామిటింగ్ చేసేసుకోవాలి. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ చిన్న ప్రేగు అనేది క్లీన్ అవుతుంది. తర్వాత పెద్ద ప్రేగు క్లీన్ అవ్వడానికి
ఎనిమా లాంటి సాధనాలు ఎవరికైనా అవకాశం ఉంటే అది చేసుకోండి. లేకపోతే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కాయం చూర్ణ లాంటి కొన్ని ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉంటాయి. అదేంటంటే మనకి లోపల పెద్ద ప్రేగు అంటే మోషన్స్ ఫ్రీ అయిపోయి మొత్తం చెత్తంతా కూడా బయటికి వెళ్ళిపోయేటట్టుగా అది బాగా పనిచేస్తుంది. ఈ రెండు కనుక వాడినట్టయితే త్వరగా మీరు సెట్ అయ్యి మళ్ళీ సాధనలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు వీక్లీ వన్స్ తినే లేకపోతే 15 రోజులకు ఒకసారి చిన్నగా తగ్గించుకుంటూ రండి. కంప్లీట్గా మానేసే స్థితి వచ్చేస్తుంది. కంప్లీట్గా మీరు సాధనలో కుదురుకుపోయిన వాళ్ళు ఎలాగైనా కానీ సాధన అనేది వాళ్ళని ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏ ఆహార పదార్థాలు తినకూడదు, ఎవరితో ఎక్కువ ఉండాలి, ఎవరితో ఎక్కువ ఉండకూడదు, ఆహార విహార విషయాలకు సంబంధించి వాళ్ళకి గురువు దగ్గర నుంచి ఆత్మ నుంచి వాళ్ళ అంతర్ముఖంగా వాళ్ళు గైడెన్స్ అనేది పొందుతారు. దాంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వెళ్ళటానికి ముందర ఎవరైతే ప్రైమరీ లెవెల్స్లో ఉన్నారో వాళ్ళకి ఈ సూచనలు వాళ్ళైనా కానీ ప్రస్తుతం తింటూ ఉంటే ఇది మానేయటం మంచిది. ఎందుకంటే దీంట్లో జరిగేటువంటి మెయిన్ విషయం ఏంటంటే మీరు ఆర్జించుకున్నటువంటి సాధనా శక్తి మొత్తం కూడా అంటే రజోగుణ సంబంధమైన అంటే నాన్ వెజ్ కానీ రజోగుణ సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మీరు సాధించుకున్నటువంటి శక్తి మొత్తం కూడా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కామానికి సంబంధించి కావచ్చు, ఎమోషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎక్కువగా థాట్ ప్రాసెస్ ఎక్కువగా విపరీతమైనటువంటి ఆలోచనలకు సంబంధించి అయ్యి ఉండొచ్చు, ఎక్కువగా మాట్లాడటం అయ్యి ఉండొచ్చు, ఏ రకంగా అయ్యి ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో 50% మనం మాట్లాడేటువంటి మాటల ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి మాటలు కూడా కంట్రోల్లో ఉండవు. రజోగుణ సంబంధమైనటువంటి ఆలోచన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ఆహార నియమాలు పాటిస్తూ చేస్తే అలా ఉంది, ఆహార నియమాలు పాటించకుండా చేస్తే అలా ఉంది. ఒక్కసారి మీరు స్వయంగా ప్రయత్నం చేసి చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.